ప్రపంచం మొత్తం ఏప్రిల్ 12 కోసం వెయిట్ చేసింది. ఫైనల్‌గా ఆ రోజు రానే వచ్చేసింది. కానీ ఆశించిన ఫలితం మాత్రం రాలేదు. పాకిస్తాన్‌లోని ఇస్లామాబాద్ వేదికగా జరిగిన అమెరికా, ఇరాన్ అత్యున్నత స్థాయి చర్చలు దారుణంగా విఫలమయ్యాయి. సుమారు 21 గంటల పాటు ఉత్కంఠంగా జరిగిన ఈ చర్చల తర్వాత అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ ఒకే మాట చెప్పారు. రాజీ పడే ప్రసక్తే లేదని. అసలు ఈ 21 గంటల పాటు జరిగిన రహస్య మీటింగ్ ఏంటి? ఇరాన్ పెట్టిన కండిషన్స్ ఏంటి? అమెరికా ఎందుకు వెనక్కి తగ్గింది? ఈ పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయా? పూర్తి వివరాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మనం ఈ చర్చల వైఫల్యం గురించి తెలుసుకునే ముందు, అసలు ఈ చర్చలు ఎందుకు జరగాల్సి వచ్చిందో అర్థం చేసుకోవాలి. గత 6 నెలలుగా మిడిల్ ఈస్ట్‌లో పరిస్థితి చేదాటిపోయింది. ఇరాన్ తన అణు సామర్థ్యాన్ని 90% పెంచుకుందని అంతర్జాతీయ నివేదికలు చెప్తున్నాయి. మరోవైపు ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ప్రాక్సీ యుద్ధం కాస్త ప్రత్యక్ష యుద్ధంగా మారింది. ఈ క్రమంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం కాకుండా ఉండడానికి పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహించి ఇరు దేశాలను ఇస్లామాబాద్‌కు ఆహ్వానించింది. ఈ మీటింగ్‌లో అమెరికా తన విదేశాంగ విధానంలో ముఖ్యంగా ఇరాన్ విషయంలో కొన్ని రెడ్ లైన్స్ గీసింది. అవేంటంటే ఫస్ట్ వన్ 90% యురేనియం శుద్ధి. అమెరికా గీసిన మొదటి మరియు అత్యంత కఠినమైన గీత ఇది. ఇరాన్ తన యురేనియంను ఆయుధ తయారీకి అవసరమైన 90% స్థాయికి శుద్ధి చేయకూడదు. ఒకవేళ ఇరాన్ ఈ స్థాయికి చేరుకుంటే అమెరికా దానిని మారణాయుధ తయారీగా భావించి నేరుగా సైనిక దాడికి దిగే అవకాశం ఉంది. సెకండ్ వన్ సేఫ్టీ ఆఫ్ ఇజ్రాయెల్. ఇజ్రాయెల్ మీద ఇరాన్ నేరుగా దాడులు చేయకూడదు. ఇజ్రాయెల్ ఉనికి దెబ్బతీసే ఏ ప్రయత్నమైనా అమెరికా నేరుగా యుద్ధంలోకి లాగుతుందని వ్యాన్స్ స్పష్టం చేశారు. ఇజ్రాయెల్ భద్రత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని వ్యాన్స్ చెప్పారు. నెక్స్ట్ వన్ అమెరికా సైనికులపై దాడులు. మిడిల్ ఈస్ట్‌లో అమెరికా బేస్‌లు లేదా అక్కడ పనిచేసే సైనికులపై ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు హెజ్బుల్లా మరియు హౌతీస్ దాడులు చేయకూడదు. ఒక్క అమెరికన్ సైనికుడి ప్రాణం పోయినా అది తీవ్రమైన పరిణామాలకు దారితీస్తుందని హెచ్చరించారు. నెక్స్ట్ వన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ బ్లాకింగ్. ప్రపంచ చమురు రవాణాలో 20% పైగా ఈ జలసంధి ద్వారానే వెళ్తుంది. ఇరాన్ దీన్ని మూసివేయడానికి ప్రయత్నిస్తే అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై యుద్ధం ప్రకటించినట్లేనని అమెరికా భావిస్తుంది. అంతర్జాతీయ నౌకాయానానికి ఎటువంటి ఆటంకం కలగకూడదనేది అమెరికా డిమాండ్. నెక్స్ట్ వన్ బాలిస్టిక్ మిసైల్స్ సరఫరా. ఇరాన్ తన క్షిపణి సాంకేతికతను రష్యాకు లేదా ఇతర తీవ్రవాద గ్రూపులకు సరఫరా చేయకూడదు. ముఖ్యంగా యుక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాకు ఇరాన్ ఆయుధాలు అందడం అమెరికాకు అస్సలు నచ్చడం లేదు. వీటికి ఇరాన్ పెట్టిన 10 రిప్లైస్ ఏంటంటే పర్మనెంట్ సీజ్ ఫైర్. కేవలం టెంపరరీ గ్యాప్ కాకుండా యుద్ధానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. మా మిత్ర దేశాలైన హెజ్బుల్లా మరియు హౌతీస్‌పై దాడులు కూడా పూర్తిగా ఆపేయాలి. సెకండ్ వన్ యూఎస్ ట్రూప్ విత్‌డ్రాల్. మిడిల్ ఈస్ట్ రీజియన్ నుండి అమెరికా తన మిలిటరీ ప్రెజెన్స్‌ని తగ్గించుకోవాలి. ముఖ్యంగా ఇరాన్ సరిహద్దులో ఉన్న యూఎస్ బేస్ అన్ని ఖాళీ చేయాలి. నెక్స్ట్ వన్ న్యూక్లియర్ రైట్స్. మా భూభాగంలో యురేనియం ఎన్రిచ్‌మెంట్ చేసుకునే సార్వభౌమ హక్కు మాకుంది. దీనికి అమెరికా అఫీషియల్లీ రికగ్నైజ్ చేయాలి. నెక్స్ట్ వన్ ప్రైమరీ శాంక్షన్స్ రిమూవల్. అమెరికా కంపెనీలు మాతో బిజినెస్ చేయకుండా ఆపుతున్న ఎకనామిక్ శాంక్షన్స్ అన్నిటిని వెంటనే లిఫ్ట్ చేయాలి. నెక్స్ట్ వన్ సెకండరీ శాంక్షన్స్. ఇరాన్ వ్యాపారం చేసే ఇండియా లేదా చైనా వంటి దేశాల కంపెనీలు అమెరికా టార్గెట్ చేయకూడదు. ఆ సెకండరీ శాంక్షన్స్ కూడా రద్దు చేయాలి. నెక్స్ట్ వన్ యూఎన్ రిజల్యూషన్స్. యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్‌లో ఇరాన్‌కు వ్యతిరేకంగా ఉన్న పాత రిజల్యూషన్స్ అన్నిటిని క్యాన్సిల్ చేయాలి. నెక్స్ట్ వన్ కంట్రోల్ ఓవర్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్. ప్రపంచ చమురు రవాణాకు కీలకమైన స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్‌పై పూర్తి కంట్రోల్ మాకే ఉండాలి. అవసరమైతే అక్కడ షిప్పింగ్ ఫీ వసూలు చేసే అధికారం కూడా మాకే ఇవ్వాలి. నెక్స్ట్ వన్ నాన్ అగ్రెషన్ గ్యారంటీ. భవిష్యత్తులో ఇరాన్ మీద ఎప్పుడూ మిలిటరీ స్ట్రైక్స్ చేయకూడదని అమెరికా ఒక లీగల్ గ్యారంటీ ఇవ్వాలి. నెక్స్ట్ వన్ రిలీజ్ ఆఫ్ ఫ్రోజన్ ఫండ్స్. విదేశీ బ్యాంకుల్లో బ్లాక్ అయిన మా $100 కోట్ల ఫ్రోజన్ ఫండ్స్‌ని ఇప్పుడే మాకు రిలీజ్ చేయాలని. ఫైనల్ వన్ నష్టపరిహారం. ఇప్పటివరకు జరిగిన ఆర్థిక నష్టానికి అమెరికా మాకు నష్టపరిహారం చెల్లించాలి. మా దేశ పునర్నిర్మాణానికి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలని. ఈ చర్చలు ఫెయిల్ అవ్వడం ఒక ఎత్తైతే చర్చల తర్వాత చైనా తీసుకున్న నిర్ణయం మరో ఎత్తు. అమెరికా బెదిరింపులకు ఇరాన్ లొంగిపోకుండా ఉండడానికి ప్రధాన కారణం చైనా. చైనా ఇప్పటికే ఇరాన్‌కు HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను పంపడానికి సిద్ధమైంది. అంటే ఒకవేళ అమెరికా లేదా ఇజ్రాయెల్ ఇరాన్‌పై దాడి చేస్తే చైనా ఆయుధాలు ఇరాన్ కాపాడతాయి. దీనివల్ల అమెరికా పట్టుకోల్పోతుంది. ఇప్పుడు మిడిల్ ఈస్ట్‌లో అమెరికా వర్సెస్ చైనా అనే కొత్త గేమ్ మొదలైంది. మరి ఈ గొడవ వల్ల మనకేం నష్టమని మీరనుకోవచ్చు. భారతదేశానికి ఇరాన్ ఒక కీలక భాగస్వామి. మొదటగా చమురు ధరలు. చర్చలు విఫలమైన వార్త రాగానే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర 4% పెరిగింది. దీనివల్ల మన దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ చాబహార్ ఫోర్ట్. మనం ఇరాన్‌లో నిర్మిస్తున్న చాబహార్ ఫోర్ట్ ప్రాజెక్టు ఈ ఉద్రిక్తత వల్ల ఆలస్యమయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ వన్ వ్యూహాత్మక ఇబ్బంది. మనం ఇటు అమెరికాను వదులుకోలేం, అటు ఇరాన్‌తో సంబంధాలు తెంచుకోలేం. ఇది మన విదేశాంగ శాఖకు పెద్ద పరీక్ష. ఇస్లామాబాద్ చర్చల వైఫల్యం కేవలం ఒక హెచ్చరిక. అమెరికా తన అగ్రరాజ్య హోదాను కాపాడుకోవాలని చూస్తుంది. ఇరాన్ తన అస్తిత్వం కోసం చైనాతో చేతులు కలిపింది. మే నెలలో జరగబోయే ట్రంప్, షీ జిన్‌పింగ్ భేటీలో ఏమైనా మార్పు వస్తుందేమో చూడాలి. అప్పటి వరకు మిడిల్ ఈస్ట్‌లో ఏ క్షణాన ఏం జరగవచ్చో ఎవరికీ తెలీదు. ఈ విశ్లేషణ మీకు నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి. మరియు మీ మిత్రులకు షేర్ చేయండి. ఇరాన్ విషయంలో అమెరికా తీసుకునే నిర్ణయం సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.